వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనము సమయస్ఫూర్తి లెసన్లోని టెక్స్చువల్ గ్రామర్ చూద్దాం. అవగాహన, ప్రతిస్పందన. ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి. అనగనగా ఒక అడవిలో పంచవటం 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలోని రామసుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు క్రింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఒకసారి ఒక వేటగాడి వలలో పిల్లి చిక్కుకుంది. ఉదయమే తన శత్రువు వలలో చిక్కుకున్నందుకు ఫలితుడు సంతోషించింది. అంతలోనే ఒక గుడ్లగూబ ఎలుకను తినడానికి వచ్చింది. ఎలుక గుడ్లగూబనగా చంద్రకుడు చూసి భయపడింది. పిల్లి దగ్గరికి వెళ్ళి స్నేహం చేసి తనకు సహాయం చేయమని అడిగింది. తనకు సహాయం చేస్తే వలను కొరుకుతాను అని చెప్పింది రామసుడు. రామసుడు అనగా పిల్లి ఒప్పుకుంది. గుడ్లగూబ పారిపోయింది. వేటగాడు వచ్చే సమయమునకు ఫలితుడు అనగా ఎలుక వలను కొరికి కన్నంలో దూరేసింది. పిల్లి చెట్టెక్కేసింది. వేటగాడు నిరాశతో వెళ్ళిపోయాడు. కాసేపటికి రామసుడు అంటే ఎవరు? పిల్లి చెట్టు దిగి ఫలితంతో స్నేహంగా ఉన్నట్లు నటించింది. కానీ ఫలితుడు తెలివైన వాడు కావడంతో, నేను బయటకు వస్తే నీవు నన్ను తినేస్తావు, ఇద్దరికీ అవసరం కాబట్టి నేను వలను కొరికాను అని సమాధానం చెప్పింది. ఆ విధంగా ఎలుక సమయస్ఫూర్తితో ఆలోచించి ఒక శత్రువు నుండి ఉపకారం పొంది మరో శత్రువు నుండి తెలివిగా తప్పించుకుంది. రెండో ప్రశ్న. గుడ్లగూబను చూసి భయపడిన ఎలుక తన మనసులో ఏమనుకుంది? జవాబు: చంద్రకుడు అనగా గుడ్లగూబను చూసి ఎలుక భయపడింది. ఆ గుడ్లగూబ చేతిలో తన మరణం తప్పదు అనుకుంది. దేవుణ్ణి ప్రార్థించింది. రామసుడు అనగా పిల్లి వలలో పడినందుకు ఆనందపడినందుకు తనకు ఈ కష్టం కలిగిందనుకుని బాధపడింది. అయినా తెలివైన వారికి ప్రమాదం ఎదురైతే బాధపడరు, ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంటారు. రామసుని దగ్గరకు వెళ్ళి తన సహాయంను కోరాలనుకుంది. 3. ఎలుక పిల్లి నుండి ఎలా తప్పించుకుంది? చంద్రకుడు అంటే ఎవరు? గుడ్లగూబ. చంద్రకుడి నుండి తప్పించుకోవడానికి ఎలుక రామసుడితో స్నేహం చేసింది. వలను వెంటనే కొరికితే రామసుడు ఎలుకను తినేస్తాడని తెలుసు కనుక వలను కొరుకుతున్నట్లు నటించింది. వేటగాడు సమీపిస్తున్న కొద్దీ పిల్లికి కంగారు పెరిగింది. పిల్లి వేటగాడికి భయపడి ప్రాణాలు పోతాయనే భయంతో వెంటనే చెట్టెక్కేసింది. ఫలితుడు పిల్లి నుండి తెలివిగా తప్పించుకొని తన కన్నంలో దూరింది. 4. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కదా, ఇది పారాగ్రాఫ్ చదివిన తర్వాత కింద ప్రశ్నలు ఇచ్చారు, దానికి సమాధానాలు రాద్దాం. మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్నే మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధ్య లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం, గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు. ఈ పారాగ్రాఫ్ మనం చదివాం కదా, దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు మనం చూద్దాం, సమాధానాలు రాద్దాం. మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి? మనం మంచివారితో స్నేహం చేయాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో మనం స్నేహం చేయాలి. మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి? జవాబు: మంచి అలవాట్లుండి చక్కగా బుద్ధిగా చదువుకునే వారిని ఎంచుకోవాలి. బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది? బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన చదువు సంధ్యలు ఉండవు, సోమరుల్లా తయారవుతాం. కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారెవరు? జవాబు: కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు స్నేహితులు. పై పేరా దేని గురించి చెప్తుంది? జవాబు: స్నేహం గురించి చెబుతుంది.
వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. 1. పిల్లి స్వభావం ఎలాంటిది? అవసరాన్ని బట్టి నటించే స్వభావం కలది. వలలో చిక్కుకున్నప్పుడు ఎలుక వలతాళ్ళు కొరికి కాపాడతానంది. తను చివరి దశలో ఉన్నాను కనుక ఎలుకతో స్నేహంగా ఉంటానని అబద్ధం చెప్పింది. ఎలుక వలతాళ్లను కొరికి పిల్లిని కాపాడింది. కానీ పిల్లి ఎలుక చేసిన సహాయం మరిచిపోయింది. ఎలుకను వెలుపలికి రమ్మని పిలిచి ఎలుకను తినాలనుకుంది. సహాయం చేసిన ఎలుకను చంపి తినేయాలి అనుకునే స్వభావం పిల్లిది. పిల్లి కపటబుద్ధి కలది. 2. ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఆపద కలిగినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోరాదు. ఏదైనా ఆపద వస్తే ముందు మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి. ఆ ఆపద నుండి మనం ఎలా బయటపడాలో ఆలోచించాలి. అంతేగాని మన ప్రాణం పోతుందేమో అనే అధైర్యపడకూడదు. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. బాగా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ అపాయం నుండి తెలివిగా తప్పించుకోవాలి. ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి? ఈ కథ ద్వారా ఏదైనా అపాయం కలిగితే ఆ అపాయం నుండి తప్పించుకోవడానికి సరైన ఉపాయంను ఆలోచించాలి. ఆపద కలిగినప్పుడు శత్రువు యొక్క సహాయం తీసుకోవచ్చు అని తెలుసుకున్నాను. అలాగే ఆ శత్రువు నుండి తప్పించుకోవడం కూడా తెలియాలని తెలుసుకున్నాను. 4. సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి. అనగనగా ఒక అడవిలో పంచవటం అనగా 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తర్రలోని రామసుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు క్రింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఒకసారి ఒక వేటగాడి వలలో పిల్లి చిక్కుకుంది. ఉదయమే తన శత్రువు వలలో చిక్కినందుకు ఫలితుడు సంతోషించింది. అంతలోనే ఒక గుడ్లగూబ ఎలుకను తినడానికి వచ్చింది. ఎలుక గుడ్లగూబ అనగా చంద్రకుడిని చూసి భయపడింది. పిల్లి దగ్గరకు వెళ్ళి స్నేహం చేసి తనకు సహాయం చేయమని అడిగింది. తనకు సహాయం చేస్తే వలను కొరుకుతాను అని చెప్పింది. రామసుడు ఒప్పుకుంది. గుడ్లగూబ పారిపోయింది. వేటగాడు వచ్చే సమయమునకు ఫలితుడు వలను కొరికి కన్నంలో దూరేసింది. పిల్లి చెట్టెక్కేసింది. వేటగాడు నిరాశతో వెళ్ళిపోయాడు. కాసేపటికి రామసుడు చెట్టు దిగి ఫలితంతో స్నేహంగా ఉన్నట్లు నటించింది. కానీ ఫలితుడు తెలివైనవాడు కావడంతో నేను బయటకు వస్తే నీవు నన్ను తినేస్తావు. ఇద్దరికీ అవసరం కాబట్టి నేను వలను కొరికాను అని సమాధానం చెప్పి ఆ విధంగా ఎలుక సమయస్ఫూర్తితో ఆలోచించి ఒక శత్రువు నుండి ఉపకారం పొంది మరో శత్రువు నుండి తెలివిగా తప్పించుకుంది. 2. ఎలుక తెలివితేటల గురించి మీరేమనుకుంటున్నారో రాయండి. ఎలుక చాలా తెలివైంది. ఎందుకంటే ఎలుకకు ప్రమాదం ఏర్పడినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉంది. ఆలోచించి సమస్య నుండి తెలివిగా తప్పించుకుంది. గుడ్లగూబ, పిల్లి 2 ఎలుక శత్రువులే. గుడ్లగూబ, పిల్లి 2 ఎలుక శత్రువులే. ఒక శత్రువు నుండి తప్పించుకోవడానికి మరొక శత్రువుతో స్నేహం చేసింది. గుడ్లగూబకు పిల్లి అంటే భయం. అది తెలిసి ఎలుక పిల్లితో స్నేహపూర్వకమైన సంభాషణను గుడ్లగూబకు వినబడే విధంగా మాట్లాడింది. గుడ్లగూబ భయపడి పారిపోయింది. వేటగాడు వస్తుంటే వలతాళ్ళు కొరికి ఎలుక వెంటనే తన నివాసంలోకి దూరిపోయింది. వేటగాడు వెళ్ళిన తర్వాత పిల్లి ఎలుకను బయటకు రమ్మన్నా ఎలుక బయటకు రాలేదు. ఈ విధంగా ఎలుక అటు గుడ్లగూబ నుండి అలాగే పిల్లి నుండి సమయస్ఫూర్తితో ఆలోచించి తప్పించుకుంది. 3. ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి. ఇప్పుడు ఇక్కడ ఎలుక పిల్లి యొక్క సంభాషణలను రాయమన్నాడు. ఎలుక: నా శత్రువు వలలో చిక్కుకుంది. ఎలా? పిల్లి: నాకు సహాయం చేస్తావా మిత్రమా? ఎలుక: నేను నీకు సహాయం చేస్తాను కానీ. పిల్లి: చెప్పు మిత్రమా, ఏమిటి నీ సమస్య? ఎలుక: నన్ను ఆ గుడ్లగూబ నుండి రక్షించాలి. పిల్లి: సరే మిత్రమా, నేను నిన్ను రక్షిస్తాను. ఎలుక: ధన్యవాదాలు మిత్రమా. పిల్లి: వేటగాడు వస్తున్నాడు, నా వలతాళ్ళు కొరుకు మిత్రమా. ఎలుక: సరే. పిల్లి: తొందరగా రా మిత్రమా. ఎలుక వలతాళ్ళు కొరికి వెంటనే కలుగులోకి దూరిపోయింది. పిల్లి: ధన్యవాదాలు మిత్రమా, నీవు బయటికి రా. ఎలుక: వద్దు మిత్రమా, నేను వస్తే నీవు నన్ను తినేస్తావు. పిల్లి: లేదు మిత్రమా, నేను అలా చేయను.
ఎలుక. నేను నమ్మను అని ఎలుక సమయస్ఫూర్తితో ఆలోచించి పిల్లి నుండి తప్పించుకుంది. భాషాంశాలు. ఆ గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఇక్కడ వాక్యాలు ఇచ్చాడు. ఆ వాక్యంలో ఒక పదాని కింద గీత గీశారు. దానికి అర్థం ఏంటనేది మనం ఆ ఖాళీలో రాయాలి. ఉదాహరణ, ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. అక్కడ అన్వేషించడానికి అనే దాని కింద గీత గీశారు. అన్వేషించడానికి అంటే వెతకడానికి అని, వెతకడానికి అనేది మనం పక్కన ఈ గీతలో రాయాలి. నెక్స్ట్ ఒకటి, చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. ప్రాణభీతి అనేది గీత గీశారు. ప్రాణభీతి అంటే ప్రాణభయం అని అర్థం. 2, చిరకాల వైరం మంచిది కాదు. ఇక్కడ వైరం కింద గీత గీశారు. వైరం అంటే విరోధం, అంటే శత్రుత్వం అని అర్థం. 3, మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది. మైత్రి కింద గీత గీశారు. మైత్రి అంటే స్నేహం అని. 4, సదాలోచనలు చేయాలి. సదాలోచనల కింద గీత గీశారు. సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు అని అర్థం. కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఈ కింద వ్యతిరేక పదాలు ఇచ్చారు, అవి మనం రాయమన్నారు. అదృష్టం, అదృష్టానికి వ్యతిరేకం దురదృష్టం. మంచి, చెడు, వెలుగు, చీకటి. అపకారం, ఉపకారం. ధర్మం, అధర్మం. సత్యం, అసత్యం. ఈ కింది ప్రకృతి వికృతులను జడ్జ్ చేయండి. ప్రకృతి వికృతులు ఇచ్చారు, అవి మనం జడ్జ్ చేయాలి. 1, ఆహారం. ఆహారం అంటే ఓగిరం. ఓగిరం అనేది ఎక్కడుంది? ఊ. ఈ ఊ అనేది ఇక్కడ రాయాలి. 2, ధర్మం. ధర్మం అంటే ఏంటి? ధమ్మం. ఈ ఇక్కడ రాయాలి. 3, ప్రాణం. ప్రాణం అంటే పానం. ఆ పానం. కథ. కథ అంటే ఈ కథ. 5, సంతోషం. సంతోషం అంటే సంతసం. సంతసం అనేది ఆలో ఉంది. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు. సంధి అంటే ఏంటంటే 2 పదాల కలయిక వల్ల ఏర్పడిన కొత్త పదాన్ని, దానివల్ల ఏర్పడే పదాన్ని సంధి అంటారు. ఏవైనా 2 పదాలు ఏర్పడినప్పుడు మరొక కొత్త పదం ఏర్పడుతుంది. ఆ రెండిట్ల మధ్య సంధి జరిగింది అని అంటారు. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. ఇక్కడ పిల్లలు అన్నారు. పిల్లలు. ఇక్కడ పిల్లలందరూ. ఇక్కడ పిల్లలందరూ అన్నారు కదా, ఆ పిల్లలందరినీ విడదీస్తే పిల్లలు ప్లస్ అందరూ. ఇక్కడ లూ వచ్చింది. లూకి లూ అంటే ఊకారం వచ్చింది. ఇక్కడ అందరూ అంటే అకారం వచ్చింది. ఊ ప్లస్ ఆ. అది కలిపి రాసినప్పుడు ఏమవుతుంది? పిల్లలందరూ. పిల్లలందరూ. అక్కడ ఏమవుతుంది? పిల్లలందరూ ఆ అయిపోతుంది. ఈ ఊ పోయి ఈ ఆ మిగులుతుంది. ఈ మొదటి పదంలోని చివరాక్షరంలో ఉన్న ఉకారం పోయి ఇక్కడ రెండో పదంలోని మొదటి పదం అంటే అకారం మిగులుతుంది. కింద చూడండి, పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అంటే ఈ పిల్లలు అనే పదం చివర ఊ ఉంది, అంటే పిల్లలు. చివరేమొస్తుంది? లు అంటే ఉకారం వస్తుంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది, ఇక్కడ ఆ అనే పదం వచ్చింది. 2 పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. అంటే ఈ పదం కలిపి రాసినప్పుడు ఏమొచ్చింది? పిల్లలందరూ. అప్పుడు ఏమైంది? ఈ ఉకారం పోయి ఈ అకారం వచ్చింది. ఇటువంటి మార్పును సంధి అంటారు. ఇలా మార్పు జరిగితే దాన్ని సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరచ్చు పోతుంది, రెండో పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. అంటే మొదటి పదం చివరచ్చు అంటే ఈ లూలో ఊ ఉంది కదా, ఈ ఉకారం పోయి మొదటి పదంలో మొదటి అక్షరం ఆ అకారం ఉంటుంది. రెండో పదంలో మొదటి అచ్చు మిగులుతుంది, అంటే ఈ అచ్చు మిగులుతుంది, ఇది పోతుంది, ఇది పోయి ఇది మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. ఏవైనా 2 తెలుగు పదాల మధ్య జరిగే సంధిని తెలుగు సందులు అంటారు. ఇక్కడ చూడండి, మరొక ఉదాహరణ ఇచ్చారు. రాముడు ప్లస్ అతడు. ఇక్కడ డూలో ఊకారం ఉంది, అకారం ఉంది. ఏమైంది? రాముడు అతడు. డా అనగా ఆ సౌండ్ మిగిలింది, అంటే ఉకారం పోయి అకారం మిగిలింది. రాముడు అతడు. ఇందులో రాముడు మొదటి పదము, అతడు రెండో పదము. రాముడు మొదటి పదము, అతడు రెండో పదము.
మొదటి పదమైన రాముడులోని చివరి ఉకారం పోయి రెండో పదంలోని అకారం మిగిలింది. అనగా రాముడులోని ఉకారం పోయి అతడులోని అకారం మిగిలింది. అనగా ఇక్కడ రాముడా అకారం మిగిలింది. రాముడు ప్లస్ అతడు, రాముడతడు అనే రూపం ఏర్పడింది. ఇక్కడ చూసారా, రాముడు ప్లస్ అతడు, రాముడతడు అనే రూపం ఏర్పడింది అనమాట. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని మనం విడదీసి రాయమన్నారు. కింది పదాలను విడదీయండి అన్నాడు. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, ఇక్కడ ఊ ప్లస్ ఆ, వాడెక్కడ, ఏ ఊ ప్లస్ ఏ, ఇక్కడ ఊ ప్లస్ ఏ. మనమందరం, మనము ప్లస్ అందరం, మనమందరం, ఊ ప్లస్ ఆ, ఊ ప్లస్ ఆ. ఎవరిక్కడ, ఎవరు, ఊ ప్లస్ ఈ. ఇక్కడ అన్నీ అచ్చులే వస్తాయి అన్నమాట. ఈ రెండో పదంలో వచ్చినవన్నీ అచ్చులే వస్తాయి. వారందరూ, వారు ప్లస్ అందరూ, ఊ ప్లస్ ఆ. మహనీయులెందరో, మహనీయులు అనగా ఉకారము ప్లస్ ఎందరు ఎకారము ప్లస్ ఓ, మహనీయులెందరో. ఈ విధంగా సంధి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇచ్చారు. కింది పదాలను కలిపి రాయండి, మార్పును చర్చించండి. ఈ కింద కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, వాటిని కలిపి రాయమన్నారు. మార్పు ఏంటంది మనల్ని గుర్తించమన్నారు, గుర్తించి ఆలోచించమన్నారు. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. ఇక్కడ చూడండి, ముసలి వాళ్ళు ఊకారం వచ్చింది కానీ పొల్లు వచ్చింది ఇక్కడ. అలాగే పొల్లు వచ్చింది, అదే ఇదిగో అలా, అలా కింద లా కింద లా అవుతుంది కాబట్టి అలా ప్లస్ ఊ. ముసలి వాళ్ళు అన్నారు కాబట్టి ఊ ఉకారము ప్లస్ అందరూ, అందరూలో ఆ. ఏమైంది అది, లా కింద లా వత్తయింది లా. ఇక్కడ వచ్చేసరికి ముసలి వాళ్ళందరూ, లా అందరూ. ఇక్కడ పొల్లు ప్లస్ ఆకారం చేరింది. ఇక్కడ ముసలి వాళ్ళందరూ ఒకటి, వీళ్ళు ప్లస్ అందరూ అనగా ఇక్కడ అలా పొల్లు ప్లస్ ఊ ప్లస్ ఆ. ఇక్కడ వీళ్ళు అన్న, వీళ్ళు అంటే ఉకారం ఉంది, అలాగే పొల్లు ఒకటి ఉంది అంటే అలా పొల్లు ఒకటి ఉంది, కింద లావత్తు. అలా పొల్లు ప్లస్ ఊ ప్లస్ ఆ, లా కలిపితే ఏమైంది, లా వచ్చింది. దాన్ని కలిపి రాస్తే వీళ్ళందరూ, వీళ్ళందరూ, లా మిగిలింది చివరికి. ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లు, లాకే పొల్లొచ్చి ఉకారము లు కాబట్టి ఉకారం వచ్చింది ప్లస్ ఊ ఉంది, ఉకారం ఉంది కదా, లు అయింది, ఇల్లుంది. 3 ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలు, లు, ప్రజలు కాబట్టి లా పొల్లు ఊ ప్లస్, లా పొల్లు ప్లస్ ఊ ప్లస్ అందరూ, లా పొల్లు ఊ ప్లస్ ఆ ఏమొచ్చింది, లు అయింది, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, ప్లస్ ఊ ప్లస్ డొక్కలు ఎండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే ఇక్కడ రాక్ పొల్లు వచ్చింది, ఇక్కడ లాక్ పొల్లు వచ్చింది, ఇక్కడ రాక్ పొల్లు వచ్చింది, ప్లస్ ఊ, ప్లస్ ఊ ఏమైంది, రు వచ్చింది. ముసలివారుంటే పాఠాలు ఊ ప్లస్ ఎన్ని, ప్లస్ ఊ ప్లస్ ఏ, లే, లే ఎలా ఏర్పడింది, లేగా ఏర్పడింది. పాఠాలు ఎన్ని, ఇక్కడ లాక పళ్ళు వచ్చింది, ఇక్కడ లు పాఠాలు కాబట్టి ఊ ఉంది. చివర ఏ ప్లస్ ఏ, ప్లస్ ఊ ప్లస్ ఏ, లే అయింది. చివరికి ఏమైంది, లే అయింది. పాఠాలెన్ని. అలాగే ఇక్కడ ఈ పారిభాషిక పదాల అభ్యాసాలు. అడుగులో అడుగు వేసాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈరలు వేస్తూ గెంతాము, ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేశాము. ఇక్కడ చూడండి, పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచులను దీర్ఘాచులను విడిగా రాయండి. ఈ కింద వేశారు కదా, ఈ గేమ్ ఇచ్చారు కదా, ఇందులో హ్రస్వాచులేటి, దీర్ఘాచులేటి,
రాయమన్నారు. హ్రస్వాచ్యులు అంటే ఏంటి? ఆ ఆ ఈ ఆ ఆ ఈ ఉ ఇవి హ్రస్వాచ్యులు అంటారు. దీర్ఘాచ్యులు అంటే ఆ ఈ ఊ. ఇక్కడ హ్రస్వాచ్యులు అంటే ఏంటంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని హ్రస్వాచ్యులు అంటారు. ఒక మాత్ర కాలం అంటే ఏంటంటే కనురెప్ప వేసి తీసే సమయం, అంటే ఒక్క క్షణం, ఒక గడియ అని అర్థం. అంటే అడుగు, అడుగు, ఇరుగు, ఉరుకు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలను హ్రస్వాచ్యులు అంటారు. దీర్ఘాచ్యులు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాచ్యులు అంటారు. 2 మాత్రలు అంటే 2 గడియలు, అంటే కనురెప్పలు 2 సార్లు వేసి తీసేంత టైము, దాన్ని దీర్ఘాచ్యులు అంటారు. హ్రస్వాచ్యులు, దీర్ఘాచ్యులు. ఇందులో హ్రస్వాచ్యులు ఏముంటాయి అంటే ఆ ఈ ఉ. ఇక్కడ ఆ ఈ ఉ. దీర్ఘాచ్యులు అయితే ఆ ఈ ఊ సాగదీస్తూ పలుకుతాం కదా, వాటిని దీర్ఘాచ్యులు అంటారు. ఈ కింది వాక్యాల్లో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. పరుషాలంటే ఏంటి? పరుషాలంటే కఠినంగా పలికే అక్షరాలు అని అర్థం. పరుషాలంటే ఏంటి? కఠినంగా పలికే అక్షరాలను పరుషాలు అంటారు. అంటే కచ్చట తపలు, క చ ట త ప. ఈ కచ్చట తపలు ఉంటే వాటిని పరుషాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి ఒక వాక్యం, కన్నవారిని కొలుద్దాం. దీంట్లో కచ్చట తప్పులు ఎక్కడున్నాయో వాటి కింద గీత గీయమన్నారు. ఇందులో క కో ఇవి మాత్రమే ఉన్నాయి. 2 దాంట్లో చ చదువులు బాగా చదువుతాం అంటే చ చ. 3ది చిటపట చినుకులు పడ్డాయి, చి ట ప ట. చి కు ప ఇవి ఉన్నాయి. 4 తపాలావాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు. తపాలావాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు అన్నాడు. త ప చ త తో తే. 5 పరిమళం అంటే మాకిష్టం, ప టే కి. ఇవి ఖచ్చితములు, అంటే కా అక్షరం ఉన్న అక్షరాలు, చ అక్షరం ఉన్న అక్షరాలు, ట అక్షరం ఎక్కడ ఉందో, తా అక్షరం ఎక్కడ ఉందో, పా అక్షరం ఎక్కడ ఉందో అనేది కింద వాటి కింద మనం గీత గీయాలి. ఊ కింది వాక్యాల్లో సరళాక్షరాలు గుర్తించండి. ఈ కింద వాక్యాలు ఇచ్చారు కదా, దాంట్లో సరళాక్షరాలు గుర్తించమన్నాడు. సరళాలు అంటే ఏంటంటే తేలికగా పలికే అక్షరాలు. పరుషాలంటే కచ్చట తప్పులు, సరళాలంటే గజట దెబ్బలు. పరుషాలంటే కఠినంగా పలికే అక్షరాలు, సరళాలంటే తేలికగా పలికే అక్షరాలు. పరుషాక్షరాలంటే కచ్చట తపలు, సరళాక్షరాలంటే గజడ దబలు, గజడ దబలు. ఈ గా అక్షరము, ఝా అక్షరం, డా అక్షరం, దా అక్షరం, బా అక్షరం, ఈ వాక్యాలు ఎక్కడున్నాయి వాటి కింద గీత గీయమన్నారు. చూద్దాం. 1 చలికి గజగజ వణికారు వారు. ఇక్కడ ఈ అక్షరాలకు సంబంధించినవి ఎక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ గజ గజ. 2 ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది, జ డ ది. 3 డబ్బు పొదుపు చేయడం మంచిది, డ బు దు డం ది. 4 దసరా పండగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది, ద గ ది ధ ది. వీటి కింద గీతలు గీసాం. 5 పలకాబలపం మా ఆస్తి, భ. వీటినే ఏంటంటారు? గజడ దెబ్బలు. ఈ అక్షరాలు ఎక్కడున్నాయి ఈ వాక్యాల్లో మనం గుర్తించాం. ఊ కింద అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ 0 చుట్టండి. ఇక్కడ కింద కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటిలో స్థిరాలు ఎక్కడున్నాయి వాటి కింద 0 చుట్టమన్నారు. స్థిరాలంటే ఏంటి? పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ స్థిరాక్షరాలు అంటారు. పరుషాలంటే ఏంటి? క చ ట త ప. సరళాలంటే ఏంటి? గ జ డ ద బ. ఇవి కాకుండా మిగిలిన అక్షరాలన్నీ స్థిరాక్షరాలే, వాటికి 0 చుట్టాం. ఏ కింది వాక్యాల్లోని స్పర్శాక్షరాలకు 0 చుట్టండి. ఈ కింద వాక్యం ఇచ్చారు కదా, దాంట్లో స్పర్శాక్షరాలు ఎక్కడున్నాయో వాటికి 0 చుట్టమన్నారు. అసలు స్పర్శాక్షరాలు అంటే ఏంటి? కా నుండి మా వరకు గల హల్లులు,
కా నుండి మా వరకు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, కా నుండి మా వరకు అంటే మా ఇక్కడ వరకు. వీటిని ఇవి కా నుండి మా వరకు గల హల్లులు, వీటిని ఏమంటారు? స్పర్శాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళుతున్నారు? కిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచయాత్ర చేశాం, ఈ ఏడాది ఇంకేటైనా వెళ్ళాలి అన్నారు. దీంట్లో కా నుండి మా వరకు వచ్చే అక్షరాలని మనం సున్నా చుట్టాలి. ఇక్కడ కా నుండి మా అన్నారు కాబట్టి ఈ రాదు, సా రాదు, వా రాదు, తా వస్తుంది. తాకు సున్నా చుట్టాం. రా రాదు, మీ రాదు, మీ వస్తుంది, మీకి సున్నా చుట్టాం. రూ రాదు, సె లా ఉ లా ఇవేమీ రావు. కా వస్తుంది, ఏ రాదు, క వస్తుంది, డి రాదు, కి వస్తుంది, వే లు రాదు, ఈ రెండు రావు. తున్నారు, తున్నారులో తున్నా సున్నా చుట్టాం. కిందటి ఈ మూడు స్పర్శాక్షరాలు కాబట్టి సున్నా చుట్టాం. సంవత్సరం, సంవత్సరంలో తా వస్తుంది కాబట్టి దాన్ని సున్నా చుట్టాం. సంపూర్ణ, సంపూర్ణలో సా రాదు, పూర్ణ వస్తుంది, దాన్ని సున్నా చుట్టాం. ప్రపంచ, ప్రపంచ అనేది వస్తుంది కాబట్టి సున్నాలు చుట్టాం. యా స్పర్శాక్షరం కాదు. తా అనేది పరసాక్షరం. చే అనేది పరసాక్షరం, సున్నా చుట్టాం. సాం అనేది పరసాక్షరం కాదు. ఈ పరసాక్షరం కాదు. ఏ కూడా స్పర్శాక్షరం కాదు. డాది స్పర్శాక్షరం. ఇం అనేది స్పర్శాక్షరం కాదు. కేటైనా అనేది స్పర్శాక్షరాలు. వెళ్ళాలి అనేవి స్పర్శాక్షరాలు కాదు. కింది వాక్యాలు పరిశీలించండి, వర్గయుక్తులు గుర్తుపెట్టండి. ఈ కింది వాక్యాలు ఉన్నాయి కదా, దాంట్లో వర్గయుక్తులు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తుపట్టమన్నారు. అసలు వర్గయుక్తులు అంటే ఏంటి? వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు అంటే రెండో అక్షరం అన్నమాట. అనగా ఒత్తు క, ఒత్తు గ, ఒత్తు బ, ఒత్తు జ, ఒత్తు ధ, ఒత్తు అవి, వాటిని వర్గయుక్తులు అంటారు. ఆయనకు కరమునకు ఖరమునకు తేడా తెలియదట. ఇదిగో రెండో కా ఇచ్చాడు కదా, ఇది వర్గయుక్తులు కాబట్టి దీనికి సున్నా చుట్టాం. ఘనతకు మూలం వినయం. ఘ అనేది ఉత్తక్షరం అంటే వర్గయుక్తు కాబట్టి దీనికి సున్నా చుట్టాం. భయపడితే జీవితంలో ముందుకు పోలేం. భ అనేది వర్గయుక్తి, దానికి సున్నా చుట్టాం. కింది వాక్యంలో అనునాసికాక్షరాలు గుర్తించండి. అనునాసికాలు అంటే ఏంటి? ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటారు. కరుణ నమస్కారం పెట్టింది. కరుణ అంటే అణ, నా, మా. ఈ అనునాసిక అక్షరాలు ఏంటో అసలు చెప్పండి. అనునాసిక అక్షరాలు ఞ, ఇని, అన, నా, మా. వీటిని అనునాసిక అక్షరాలు అంటారు. ఈ 5 అక్షరాలు ఎక్కడున్నాయో వాటి కింద మనం సున్నా చుట్టాలి. ఇజ్ఞ, ఇని, నా, అణ, నా, మా. ఈ 5 అక్షరాల్లో మనం ఇక్కడ ఏమున్నాయి? అణ, నా, మా ఉంది కాబట్టి వీటికి సున్నాలు చుట్టాం. కింది మాటలో అంతస్తాలను గుర్తించండి. ఇక్కడ ఇచ్చారు కదా, దీంట్లో అంతస్తాలు అంటే ఏంటి? అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్తాలు అంటారు. మనం అంగిలి సాయంతో పలుకుతాం కదా, వాటిని అంతస్తాలు అంటారు. ఆ అక్షరాలు ఏమున్నాయి? అంతస్తాలు యా, రా, బండిరా, లా, హళ, వా. ఏంటి ఆ అక్షరాలు? యా, రా, బండిరా, లా, హళ, వా. ఇవి అంతస్తాలు. ఈ అక్షరాలు ఇక్కడ ఎక్కడున్నాయో వాటి కింద సున్నాలు చెప్పమన్నారు. యా, రా, లా అంటే లు, వా, వే. ఇవి అంతస్తాక్షరాలు. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే ఏంటి? గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. మనం పలికేటప్పుడు గాలిని బయటకు ఊదుతూ పలుకుతాం కదా కొన్ని అక్షరాలను, వాటిని ఊష్మాలు అంటారు. ఆ ఊష్మాక్షరాలు ఏంటంటే స, ష, స, హ,
ఈ పలికినప్పుడు ఏమవుతుంది, మన నోట్లోంచి గాలి బయటకు వచ్చేస్తుంది. వీటిల్నే ఊష్మాలు అంటారు. ఈ అక్షరాలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి వాటిని కింద గుర్తించమన్నాడు, సున్నా చుట్టమన్నాడు. ష, స, హ, స, షు, వీటికి మనం సున్నాలు చుట్టాము. అవు. కింది వాక్యాలలో తాళవ్యాక్షరాలను గుర్తించండి అన్నాడు. తాళవ్యాలంటే ఏంటి? తాలువ అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు. అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు అంటే ఏమొస్తాయి? ఈ, ఊ, చ, ఛ, జ, ఝ, ఞ, య, స. ఈ అక్షరాలు తాళవ్యాల కింద వస్తాయి. ఇవి ఏమున్నాయి ఇందులో? ఈ, చ, చ, ఇవి తాళవ్యాక్షరాలు. కింది గడిలో మూర్ధన్యాక్షరాలను గుర్తించండి. మూర్ధన్యాలు అంటే ఏంటి? శిరస్సు నుండి పుట్టే అక్షరాలు అని అర్థం. మూర్ధన్యాలంటే శిరస్సు భాగం నుండి వచ్చే అక్షరాలను మూర్ధన్యాక్షరాలు అంటారు. అనగా అరు, అరు, ట, ఠ, ద, ఢ, న, ర, ష. ఇవి మూర్ధన్యాక్షరాలు. ఠ, ణ, ఠ, ఢ, ర, డ, క్ష. ఇవి మూర్ధన్యాక్షరాలు. నెక్స్ట్, తాతకు దగ్గులు నేర్పడం సతీష్కు సాధ్యమా? తాతకు దగ్గులు నేర్పడం సతీష్కు సాధ్యమా? ఈ వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల కింద గీత ఏంటి? దంత్యాక్షరాలు అంటే దంతాల సాయంతో పలికే అక్షరాలు అని అర్థం. దంతాక్షరాలు అంటే దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాక్షరాలు అంటారు. తాత, దగ్గులు, నేర్పడం, సతీష్, సాధ్యం, ఇవి దంత్యాక్షరాలు. మహాత్మా గాంధీ పోర్బందర్లో జన్మించాడు. ఇందులో ఓష్ట్యాక్షరాలు. ఓష్ట్యాలంటే ఏంటి? పెదవి సాయంతో పలికే అక్షరాలు అని అర్థం. ఓష్ట్యాక్షరాలు అంటారు. పెదవి సాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అంటారు. మా, మా, ఓ, బం, వీటిని ఓష్ట్యాక్షరాలు అంటారనమాట. భాషా భాగాలు. కింది భాషా భాగాలను జతపరచండి. ఇక్కడ కింద భాషా భాగం ఇచ్చాడు. దాంట్లో విశేషణం, నామవాచకం, క్రియ, అవ్యయం, సర్వనామం అన్నాడు. ఇక్కడ విశేషణం అంటే ఏంటి? నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం. దీంట్లో నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది ఏముంది? చదివాను, కానీ, ఆమె, ఎర్రని, వనజ. దీంట్లో విశేషణం ఏముంది? ఎర్రని అనేది 4వ దాంట్లో ఉంది కాబట్టి 4 వేసాం. 2 నామవాచకం అంటే ఏంటి? పేర్లను సూచించే వాటిని నామవాచకాలు అంటారు. పేర్లను సూచించే వాటివే నామవాచకాలు. ఇందులో పేరు ఎక్కడుంది? వనజ. 5లో వనజ ఉంది. నెక్స్ట్ 3 క్రియ అంటే పనులను తెలియజేసేదాన్ని క్రియ అంటారు. ఆ పనులను తెలియజేసేది ఏముంది? చదివాను అనే క్రియాపదం ఉంది కాబట్టి చదివాను అనేది క్రియాపదం కాబట్టి 1. అవ్యయం అంటే ఏంటి? అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేనిది అని అర్థం. అంటే కానీ అంటే 2 అని అర్థం. 5 సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేదే సర్వనామం. అంటే ప్రొనౌన్. అంటే ఆమె అనేది సర్వనామం కాబట్టి 3. ఖాళీలను పూరించండి. 1 నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమవుద్ది? విశేషణం. 2 పేరుకు బదులుగా వాడేది సర్వనామం. 3 పనిని తెలిపే మాట క్రియాపదం. 4 లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. 5 పేరును తెలిపే పదం నామవాచకం. చమత్కార పద్యం. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెన్ అని కవికి ఒక సమస్యనిచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి. కవికంట ఒక సమస్యనిచ్చారు. ఏంటి? ఎలుకలంట తన కలుగులోనికి ఏనుగుని ఈడ్చుకెళ్ళిపోయాయంట. అంటే కవికి ఒక సమస్యనిచ్చారంట. కవి దాన్ని ఎలా పూరించాడో ఈ పద్యం ద్వారా తెలుసుకోమంటున్నారు.
ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేళన్ బలమెత్తి కట్ట మరచిన నిలుకలు తమ కలుగులోని కేనుకు నీడ్చెన్. అంటే ఇలాలో ఇద్దరు రాజులు ఉన్నారంట, వాళ్ళు చదరంగం ఆడారట. చదరంగం ఆడిన తర్వాత వాళ్ళు ఆ చదరంగాన్ని ఆటను ఆపేసి, చీకటి రాత్రి అయిపోయిందని ఆ చదరంగంగా ఆపేసి వాటిని అక్కడే ఉంచేసి వెళ్ళిపోయారట. తీయడం మర్చిపోయి వెళ్ళిపోయారట. అప్పుడు ఏమైంది, అప్పుడు ఒక ఎలుకొచ్చి ఆ ఎలుక ఏనుగు యొక్క ఉన్న పావుని, ఏనుగు అనే పావుని పావులు అంటారు కదా చదరంగంలో ఆడే డైస్, వీటిని ఆ పావుని తన కన్నంలోకి ఈడ్చుకెళ్ళిపోయిందని ఇక్కడ కవి చెప్పాడు. ఇలాలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రి అయ్యింది. చదరంగం మీద బలాన్ని పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగును అనగా పావును తమ రంధ్రంలోకి ఈడ్చుకుని పోయాయి అని కవి చెప్పాడు అని చమత్కారంగా కవి ఇక్కడ వర్ణించాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.